మమ్మల్ని అత్మికులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, దేవా! ఈ సాయంకాల వేళ మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని మాకిచ్చి మమ్మల్ని ప్రేమించి తండ్రి, మీ మాటలు వినుటకు మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మా పట్ల ఈ క్షణం వరకు మీరు చేసిన ప్రతి విధమైన మేలన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ, నేర్చుకుంటున్న ప్రతి మాట మీ మాట అని మేము భావించి, మా హృదయం అనే పలకల మీద భద్రం చేసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించగలరని కోరుకుంటూ, ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించండి. మరి ఈరోజు మనం మాట్లాడుకొనబోయే అంశం పేరు సువార్త అనగానేమి, దానిని ఎలా ప్రకటించాలి? సువార్త అనగానేమి, దానిని ఎలా ప్రకటించాలి? సువార్త అనే పదం మనం ఎవరి నోట వింటాం ఎక్కువగా? క్రైస్తవుల నోటే వింటాం. క్రైస్తవుల నోట ఈ పదాన్ని ఎక్కువగా వింటూ సువార్త సభలని, లేదంటే మేము సువార్తకు వెళ్తున్నామని, సువార్త కరపత్రాలు పంచడానికి వెళ్తున్నామని, ఇవన్నీ మనం వింటుంటాం. మరి ఈ మధ్య కాలంలో క్రైస్తవుల నోటే కాదు, ఇతరుల నోట కూడా ఈ పదం మనకి వినిపిస్తుంది. మరి ఎలా వినిపిస్తుంది? ఏ విధంగా వినిపిస్తుంది అని మనం ఆలోచిస్తే, ఇదిగో పలానా వాళ్ళు సువార్త ప్రకటించడానికి వచ్చారు. వాళ్ళకి ఇంట్లో ఏది పని లేనట్టుంది. అందుకే వాళ్ళు సువార్త ప్రకటించడానికి వచ్చారు. సువార్త ప్రకటించడానికి వచ్చిన వారిని మనం అడ్డుకోవాలి. సువార్త ప్రకటించడానికి వచ్చిన వారి మీద మనం దాడి చెయ్యాలి. అంతే కదా! నిన్నే కదా దాడి చేశారు. విశాఖపట్నంలోనే సువార్త కరపత్రాలు పంచడానికి వెళ్ళిన ఒక వ్యక్తిని ఎంత దారుణంగా కొడుతున్నారండి. ఏదో మన ఇంట్లో మనిషిని కొడుతున్నట్టు కొట్టేస్తున్నాడు ఆయన. అంటే సమాజంలో క్రైస్తవులైతే నమ్ముకున్నారు గనక సువార్త ప్రకటించాలని సువార్త చెబితే, ఇతరులకి అది ఎలా కనిపిస్తుందంటే, వీళ్ళకేదో పని లేదు, వీళ్ళేదో మత ప్రచారం చేస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే సువార్త అన్న దాని మీద ఇటు క్రైస్తవులకు గాని, అటు క్రైస్తవేతరులకు గాని సరైన అవగాహన లేదనే మనం చెప్పాలి. అంటే సువార్త అంటే ఏంటి అసలు? అసలు దాన్ని ఎలా చెప్పాలి మనం? ఎలా పడితే అలా చెప్తే సరిపోతుందా సువార్తని? అంటే సువార్త ఎలా చెప్పాలి? సువార్త అంటే ఏంటి? అన్న దాని మీద నేడున్న క్రైస్తవులకు సరైన అవగాహన లేదు కాబట్టే అనేక మంది మూర్ఖులకు మనమంతా కూడా ఎలా కనిపిస్తున్నామంటే పని లేని వారిగా కనిపిస్తున్నాం. కనుక ఇలాంటి సమయంలో, ఎక్కువగా దాడులు జరుగుతున్న సమయంలో, క్రైస్తవులు సువార్త చెప్పటానికి వెళ్తున్నప్పుడు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితుల్లో సువార్త ప్రాముఖ్యత, సువార్త ఎలా చెప్పాలి అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చాలా ప్రాముఖ్యం. అసలు ఇంతకీ సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటని ఎవరైనా అడిగామనుకోండి, బయట వాళ్ళని కాదు, క్రైస్తవుల్ని అడిగామనుకోండి, ఏం చెప్తారండి? సువార్త అంటే? సువార్త అంటే మంచి వార్త, శుభవార్త, ఇదే చెప్తారు. సువార్త అంటే ఏంటంటే శుభవార్త అండి, మంచి వార్త అండి అంటారు. మరి సువార్త అంటే నిజంగా అదే అర్థమా? సువార్త అంటే నిజంగా అదే అర్థమని బైబిల్ చెప్పిందా? అసలు సువార్త అంటే బైబిల్ చెప్పిన అర్థం ఏంటి? ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రీస్తును నమ్ముకున్నాం, బైబిల్ చేత పట్టుకున్నాం, సువార్త చెప్పడానికి కూడా వెళ్ళిపోతున్నాం. కానీ సువార్త అంటే ఏంటో తెలియట్లేదు మనకి. అసలు సువార్త అనే పదానికి అర్థం ఏంటో కూడా మనకి తెలియలేదంటే ఎంత విచారించవలసిన విషయం ఆలోచించండి. అసలు ఇంతకీ సువార్త అంటే అర్థం ఏంటి? మనం ప్రతిదానికి అర్థం తెలుసుకుంటాం కదండీ! ఎవరైనా సరే ఒక మనకి తెలియని ఒక పదం పలికారనుకోండి, మనం ఏమంటాం? మీరు ఈ పదం పలికారు కదండీ! దీని అర్థం ఏంటి అని అడుగుతామా? అడగమా? అడుగుతామా? లేదంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తాం.
దీని అర్థం ఏంటి? తెలుగులో నేను ఏదైనా మీకు తెలియని ఒక పదాన్ని చెప్పాననుకోండి. ఏంటి ధరణి చెల్లి ఈ పదం చెప్పింది దీనికి అర్థం ఏంటి అని ఎవరినైనా అడుగుతాము. లేకపోతే గూగుల్‌లో సెర్చ్ చేసైనా మనం చూసుకుంటాం. ఎందుకో దాని అర్థం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలని. మరి ఈరోజు సువార్త చెప్పటానికి వెళ్తున్నటువంటి మనం అసలు ఇంతకీ సువార్త అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్పాడు బైబిల్‌లో? అది మనం ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి మూడో వచనం వరకు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి మూడో వచనం వరకు చూద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. ఇక్కడ చూసారండి, ప్రారంభ వచనంలో ఏముందంటే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఆయన ఏం తెలియపరుస్తున్నారండి పౌలు గారు? సువార్తని. మరి ఇంతకీ సువార్త అంటే అర్థం ఏంటంటే, ఆ కింది వచనాలు మనం చదువుకుంటూ వెళ్తే, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. నేను ఏదైతే మీకు ఉపదేశించానో అదే అంటున్నారు కదా, మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉంటారు. నేను చెప్పిన ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే ఏమవుతారు? ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉంటారు. మరి ఇంతకీ ఆ సువార్త అంటే ఏంటి? చూడండి కింద వచనంలో చెప్తున్నారు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. నేను మీకు చెప్పిన సువార్త ఏంటో తెలుసా? నేను మీకు చెప్పిన ఉపదేశ క్రమం ఏంటో తెలుసా? ఉపదేశం ఏంటో తెలుసా? నాకు ఇయ్యబడిన ఉపదేశం ఏంటి? అది మొదట మీకు అప్పగించాను. అదేంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. అంటే సువార్త అంటే అర్థం ఏంటి? సువార్త అంటే యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానమును గురించి చెప్పటమే సువార్త. ఎందుకు అదే చెప్పాలి? యేసుక్రీస్తు వారి యొక్క మరణం. యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఎవరి కోసం జరిగిందండి? మనందరి కోసం, మనందరి పాపాల కోసం. ఆయన మన కోసం మరణించారు, మన కోసమే సమాధి చేయబడ్డారు, మన కోసమే మళ్ళీ తిరిగి లేచాడు. ఇది క్రైస్తవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి ఇది ఎందుకు మనుషులకి ఇదే ఎందుకు చెప్పాలి? సువార్త అంటే ఇదే ఎందుకు చెప్పాలంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు అనే ఒక ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా, మనం కూడా తిరిగి ఒకానొక రోజు లేస్తాము. మనకి కూడా చనిపోతే ఒక బ్రతుకుందని ప్రకృతిలో ఉన్న ఎన్నో ఉదాహరణలు, ఒక గొంగళి పురుగు కోసం, ఒక చింతపిక్క కోసం మనం చూపించి చెప్తాం. అలా చెప్పినప్పుడు ఎవ్వరైనా మనల్ని అడ్డగిస్తారా? ఎవ్వరైనా మనల్ని కొడతారా? ఇలా చెప్పినా కొట్టారంటే అది వాళ్ళకిష్టం. కానీ ఎక్కువ శాతం మనం ఈ మాటలు చెప్పినప్పుడు ఎవరు మనల్ని అడ్డగించరు, ఎవరు మనల్ని కొట్టరు. కానీ ఈరోజు సువార్త అంటే అర్థం ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకి తెలియకుండా పోయిందండి. అసలు యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానం అనే విషయమే తెలియకుండా పోయింది. అంటే బైబిల్ ఏం చెప్తుంది? సువార్తకు అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానమును గురించి చెప్పటమే సువార్త. మరి ఇదే సువార్త కేవలం యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుత్థానం కోసం చెప్పడమే సువార్త? అది మాత్రమే సువార్త అని మనం అనుకుందామా? అలా అనుకుంటే బైబిల్లో రాయబడిన కొన్ని మాటలకి మనం సమాధానం చెప్పాలి. ఏంటి ఆ మాటలు? ఒకసారి కీర్తనల గ్రంథం చూడండి.
కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. నా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. ఏమండి, ఇది ఎవరు రాస్తున్నారు? ఈ కీర్తన ఎవరు రాస్తున్నారండి? దావీదు కీర్తన. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. మరి దావీదు గారు ఏం రాస్తున్నారంటే, నా పెదవులు మూసుకోకుండా మహాసమాజంలో నీతి సువార్తను. ఏ సువార్త? నీతి సువార్త. ఏం పదం వాడారు అక్కడ? నీతి సువార్త. మరి దావీదు గారి కాలానికి యేసుక్రీస్తు వారు లేరు కదా. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారా? లేదు కదా. కానీ సువార్త అంటే యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానం అనే కదా అనుకున్నాం. కానీ అదే పదం మనకి పాత నిబంధన కాలంలో కూడా కనబడుతుంది కదా. సువార్త అంటే బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం? యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానం. మరి అదే నిజం అనుకున్నప్పుడు మరి పాత నిబంధన కాలంలో కూడా సువార్త అనే పదం రాశారు కదా. మరి అప్పటికి యేసుక్రీస్తు వారు లేరు కదా, చనిపోలేదు కదా, ఆయన తిరిగి లేవలేదు కదా. మరి దీనికి మనం ఏం సమాధానం చెప్తాం? ఇక్కడ రాయబడిన పదానికి మనం ఏం సమాధానం చెప్తాం? ఇంకో మాట కూడా చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతివంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఎవరికి ఎవరు ప్రకటించారు? ఏం ప్రకటించారు అని ఉందండి అక్కడ. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. అదేంటి? అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించడం ఏంటి? యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానమే సువార్త అనుకుంటే అబ్రహాము గారికి ముందుగా సువార్తను ప్రకటించాను అంటున్నారు. మరి దాని సంగతి ఏంటి? మరి దీనికోసం మనం ఏం సమాధానం చెప్తాం? ఇక యేసుక్రీస్తు వారి సమాధి, యేసుక్రీస్తు వారి మరణం, సమాధి, పునరుత్థానమే కదా సువార్త అంటే. మరి ఆ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. యేసుక్రీస్తు ఏం చేశారంటండి? యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. యేసుక్రీస్తు వారు మరణించలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లేపబడలేదు. కానీ ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారని రాయించారు ఇక్కడ? దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నారంటున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తాం? దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తు వారే కదండి. ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానమే సువార్త చెప్పడం అనుకున్నాం. కానీ ఆయన మరణించలేదు, ఆయన ఇంకా తిరిగి లేవలేదు, సమాధి చేయబడలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారని రాయబడింది ఇక్కడ? సువార్త చెప్తున్నారని రాయబడింది. మరి ఏంటి సువార్త అంటే? యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానం అని మనం చెప్పుకున్నాం కదా. మరి ఎందుకు ఇక్కడ బైబిల్లో ఇన్ని విధాలుగా రాయబడింది అంటే, ప్రియులారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సువార్త అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానం సువార్తే. కానీ అది ఒక్కటి మాత్రమే కాదు. దేవుడు బైబిల్లో మన కొరకు రాయించి ఇచ్చినటువంటి మాటలన్నీ, వాక్యాలన్నీ సువార్తే. అది మనం ఎలా చెప్పగలం? దానికి కూడా బైబిల్లో మాట రాయబడింది. ఇందాకే మీరు వాక్యపట్నం చదువుకున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
24వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 24వ వచనం చూడండి. సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. చదవండి అక్క ఇంకా. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఏంటి ఏమంటున్నారు ఇక్కడ? అయితే ప్రభు వాక్యము గడ్డి ఎండిపోద్ది, పువ్వు రాలిపోతుంది, కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచిపోతుంది. అయితే ఆ వాక్యమే ఏంటంటున్నారు? ఆ వాక్యమే మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే వాక్యం చెప్పడము కూడా సువార్తే. కానీ సువార్త అంటే అర్థం ఏంటి అని అనగానే మనం ఏం చెప్పాలి? యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానం అనే చెప్పాలి. ఆ తర్వాత మనం వారికి నేర్పించాల్సినవి దేవుని మాటలు, అది కూడా సువార్తే. అంటే సువార్త అంటే ఏంటి? బైబిల్లో రాయబడినటువంటి మాటలకు అర్థం ఏంటి అనేది మనకి తెలుస్తుంది. మరి సువార్త ఎవరు చెప్పాలి? ఈ సువార్తను ఎవరు ప్రకటించాలి? ఎవరు ఎలా ప్రకటించాలి? సువార్త క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ప్రకటించాలి. సువార్త ప్రకటించడం క్రైస్తవుని బాధ్యత. సువార్తని ప్రకటించడం క్రైస్తవుని బాధ్యత. అమ్మ నేను క్రైస్తవునే కానీ నేను కేవలం పనే చేస్తాను, సువార్త ప్రకటించనంటే అవ్వదు. నేను క్రైస్తవునే కానీ నేను చెప్పలేను, నేను అలా నిలబడతానంటే అవ్వదు. నేర్చుకోవాలి, చెప్పాలి. ఎందుకంటే ప్రతి క్రైస్తవుని మీద క్రీస్తును నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారు కదండి. బాప్తిసం తీసుకున్నామంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాం. ఎందుకంటే బాప్తిసం ఇచ్చినప్పుడు అడుగుతారు కదా, మీరు సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా అంటే అంగీకరిస్తున్నాను అంటారు. చనిపోయినంత వరకు ఆయన నమ్ముతారా అంటే అవును నమ్ముతానంటారు. అన్నిటికీ ఒప్పుకుంటాం. అలా ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏం ప్రకటించాలి? సువార్తని ప్రకటించాలి. ఎందుకంటే ప్రతి క్రైస్తవుని బాధ్యత. యేసుక్రీస్తు వారు శిష్యులకు ఏమని చెప్పారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళమన్నాడు ఆయన. ఉన్న చోటే ఉండిపోమని లేదు. అంతే కదండి. సర్వలోకం అంటే ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో జిల్లాలు ఉన్నాయి, ఎన్నో పట్టణాలు ఉన్నాయి, ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎన్నో పల్లెలు ఉన్నాయి. ఈ పల్లెలన్నిటికీ కూడా ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. ఎందుకంటే సువార్త ప్రకటన ప్రతి క్రైస్తవుని బాధ్యత. ఎలా చెప్పగలం అంటే బైబిల్లో రాయబడిన మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఏమంటున్నారండి? నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం ఏముంది? నా మీద మోపబడింది. భారం అంటే ఏంటి? బాధ్యత. అంతే కదా. ఈ కుటుంబ భారం అంతా నేనే మోస్తున్నానండి అంటే అర్థం ఏంటి? అంటే ఈ బాధ్యత అంతా నాదే. వీళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళడమైనా, లేదంటే వీళ్ళకి ఫుడ్ కొనిపించడమైనా, కాయగూరలు కొనడమైనా, స్కూల్ ఫీజు కట్టడం, అంతా బాధ్యత నాదే అని అర్థం. నా భుజాల మీద ఈ భారం ఉందంటే అర్థం ఏంటి? ఇది నా బాధ్యత అని. మరి అలాగే పౌలు గారు ఏమంటున్నారు? సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడింది. నా మీద మోపబడింది. పౌలు గారి మీదే మోపబడిందా? కాదు. ఈరోజు ప్రతి క్రైస్తవుని మీద ఆ భారం మోపబడింది. సువార్త భారం. సువార్త ప్రకటించవలసిన బాధ్యత. అలా ఒకవేళ ప్రకటించకపోతే ఏమంటున్నారు? నేను సువార్తను ప్రకటింపకపోని ఎడల నాకు శ్రమ. అమ్మో, సువార్తను ప్రకటించకపోతే ఏంటి? శ్రమ. నాకెందుకులేండి, నేను ప్రకటించను, నేను ఇంట్లోనే ఉంటానంటే ఏంటంట? మనకి ఏమొస్తుందట? శ్రమ వస్తుంది. అంటే ఖచ్చితంగా మనం వాక్యం, సువార్త చెప్పాలి, ప్రకటించాలి. అది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. మరి దీన్ని ఎలా చెప్పాలి? దీన్ని ఎలా ప్రకటించాలి? ఎలా పడితే అలా చెప్పేస్తే అయిపోతుందా చెప్పండి?
ముందుగా మనం సువార్త అంటే ఏంటో నేర్చుకున్నాం కదా! మరి అంత గొప్పవైన దేవుని మాటల్ని ప్రజలకి ఎలా పడితే అలా చెప్తే అర్థమైపోతదా? మనం చెప్తున్నప్పుడు మనం వాక్యం చెప్తాం గదండీ ఎవరికైనా. అది కొంతమందికి అర్థమవుతది. కొంతమందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? అంతే వాళ్ళ యొక్క మైండ్ ఏదైతే ఉందో అది కొంత మట్టికే అర్థం చేసుకోగలిగింది. మనం చెప్పిన మాటలు మంచివైనా కొంతమందికి ఎలాగ అర్థమవుతాయి? చెడుగా అర్థమవుతాయి. అపార్థం చేసుకుంటారు. అంటే వినేవాళ్ళు ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు మనం వాక్యం చెప్తుంటే వింటారు కదా! అందరూ మంచి ఉద్దేశంతో వింటారా? అందరూ మంచి ఉద్దేశంతో వినరు. కొంతమంది మనల్ని తప్పు పట్టాలని వింటారు. కొంతమంది మనం చెప్పింది అపార్థం చేసుకుంటారు. కొంతమందికి మనం చెప్పింది అసలు అర్థం కాదు మనం ఎంత చెప్పినా. ఎందుకంటే ఇలాంటివి ఉంటాయి మనుషుల్లో. కొంతమందికి ఎలా అనిపిస్తది మన వాక్యం చెప్పేటప్పుడు, అదిగో నా కోసమే చెప్పేసారు అనిపిస్తది. అంటే వినేవాళ్ళు ఇలాంటి ఆలోచనతో ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనుషులున్నప్పుడు ఎలా పడితే అలా చెప్పేసి అయిపోద్దా సువార్త అండి చెప్పండి? ఒక టీచర్ ఉంటారండి. ఆ టీచర్ పిల్లలకి పాఠం నేర్పించాలంటే, ఆమె చీర కట్టుకొని వచ్చేసి చెప్పేసి సరిపోతదా? లేదు. దానికోసం ఆవిడ ఒక కోర్స్ కంప్లీట్ చేస్తది. ఎలా పిల్లలకి పాఠం చెప్పాలి? ఎలా నేర్పించాలి? ఎలా చెబితే పిల్లలకు అర్థమవుతదని. ఈ లోకంలో లోక జ్ఞానం పాఠాలు నేర్పించడానికే మనుషులకు ఒక కోర్స్ అవసరమైనప్పుడు, అంత జాగ్రత్త తీసుకొని పిల్లలకు అర్థమవ్వాలని అంత కష్టపడి వాళ్ళు బోధిస్తున్నప్పుడు, సువార్తని ఏమీ కాకుండా, ఏది నేర్చుకోకుండా ఎలా చెప్పేస్తామండి? అంటే దేవుని వాక్యాన్ని ఎలా తీసి పాడేసాం చూడండి మనం. కానీ సువార్త ప్రకటించినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రకటించాలి. ఎలా ప్రకటించాలంటే బైబిల్‌లో ఉన్నవాళ్ళు ఎలా ప్రకటించారో ముందు మనం తెలుసుకోవాలి. అలా వాళ్ళెలా ప్రకటించారో తెలుసుకొని, అప్పుడు మనం దాన్ని బట్టి మనం కూడా సువార్త ప్రకటన అనేది చెయ్యాలి. ముందుగా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ప్రజలకి దేవుని మాటల్ని, సువార్తని, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తని ఎలా చెప్పారు? ఎలా ప్రకటించారు? యేసుక్రీస్తు వారి బోధకి ఆనాడున్న సమాజం ఏమైపోయారు? ఆశ్చర్యపోయారు. అవునా కదా! ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ప్రశ్నలు అడుగుతున్నాడు. దానికి సమాధానాలు కూడా చెప్తుంటే అందరూ ఏమైపోయారట విస్మయం. విస్మయం పొందారు. ఆయన ఆయన మాటలకి, ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరమునకు ఏమయ్యారటండి? విస్మయం పొందారు అని ఉంటది బైబిల్‌లో. అంటే యేసుక్రీస్తు వారు చెప్పగానే చాలామంది ఆశ్చర్యపోయారు, విస్మయం పొందారు, అంగీకరించారు. ఆయన మాటలు విని మారారు. మరి ఇలాంటివన్నీ జరిగాయి కదా! మరి ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారు? ఎలా బోధించారు సువార్తననేది బైబిల్‌లో చూద్దాం. చూడండి మత్తయి సువార్త 13 అధ్యాయం 35 వచనం. మత్తయి సువార్త 13 అధ్యాయం 35 వచనం. మత్తయి సువార్త 13 అధ్యాయం 35 వచనం చూడండి. మత్తయి సువార్త 13 అధ్యాయం 35 వచనం. 34 నుండి చదువుదాం. మత్తయి సువార్త 13 అధ్యాయం 34 వచనం. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. ఏం చేశారటండి? ఉపమానము లేకుండా వారికి ఏది బోధించలేదు. యేసుక్రీస్తు వారు ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాల్లో ఏం చెప్పారు? దేనికోసం చెప్పారండి? పరలోక రాజ్యం కోసం. అసలు పరలోక రాజ్యం ఎలా ఉంటది మనం చూసామా? చెప్పండి. మనకి ఎప్పుడు భూలోకమే తెలుసు మనకి. ఇంకో లోకం తెలీదు మనకి. ఈ చెట్లు, ఈ మొక్కలు, ఈ సెలయేర్లు ఇవే తెలుసు మనకి. ఇదే గొప్ప ప్రపంచం అనుకుంటాం. కానీ పరలోకం అంతకంటే గొప్పగా ఉంటది. కానీ మనం ఎప్పుడు చూడలేదు. మరి చూడలేని దాని కోసం ఇప్పుడు చూడలేదు కదా! మనం చూడలేదని దాని గూర్చి మనకు అర్థం కావాలంటే ఏ రకంగా చెప్పాలి? పరలోక రాజ్యం మనం ఎవరము చూడలేదు. అది ఎలా ఉంటది? అది ఎవరికీ తెలీదు. అసలు దాంట్లోకి ఎవరు వెళ్తారు? ఎలా ఉంటే వెళ్తారు? ఇది మనకు తెలీదు. మనకు తెలియంది మనకు తెలియజేయాలంటే మనకర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలని యేసుక్రీస్తు వారు ఎలా బోధించారట వాళ్ళకి? ఉపమాన రీతిగా బోధించారు. అంటే ప్రజలకి ఎలా బోధిస్తే అర్థమైంది? ఉపమాన రీతిగా. ఇప్పుడు ఏదైనా మీకు ఎగ్జాంపుల్ చెప్పాననుకోండి అది గుర్తుంటదా లేదా?
ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. గుర్తుండటమే కాదు, దాన్ని బట్టి మీకేమర్థమవుతది? వాక్యం అర్థమవుతది. అంతే కదా! ఒక విషయం చెప్పాలంటే, మన జీవితంలో జరుగుతున్న సందర్భాలే మనం ఉదాహరణగా చూపించి చెప్పామనుకోండి, ఏమవుతది వాళ్ళకి? అర్థమవుతది. అప్పుడు ఎవరైనా అర్థం కాలేదంటారా? అన్నారంటే ఆళ్ళేదో ఆలోచిస్తున్నారని అర్థం వాక్యం చెప్తునేటప్పుడు. కానీ యేసుక్రీస్తు ఎలా బోధించారటండి? ఉపమాన రీతిగా. దేనికోసం? పరలోక రాజ్యం ఎంత గొప్పదైన పరలోక రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చి చెప్పటం. ఇక్కడ పైన గూడా ఏం చెప్తారంటే, ఒక స్త్రీ తీసుకొని పిండంతయు కూడా పులిసి పొంగు వరకు 3 కొంచెంల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలింది పరలోక రాజ్యం అని చెప్పడం. అసలు పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? పరలోక రాజ్యానికి ఎలా ఉంటే అవన్నీ యేసుక్రీస్తు సార్ ఉపమాన రీతిగానే కదా బోధించారు. విత్తువాని గూర్చిన ఉపమానం చెప్తారు. గోధుమలు, గురుగులు గూర్చినటువంటి ఉపమానం చెప్తాడాయన. ఆవగింజ కోసం చెప్తాడు. ఇలా ఎన్ని చెప్పాడు? అవన్నీ విన్న వాళ్ళందరూ ఏమైపోయారు? మారారా లేదా? అర్థం చేసుకున్నారా లేదా? అర్థం చేసుకున్నారు. అంటే ప్రజలకు చెప్పినప్పుడు మొదటిగా మనం నేర్చుకోవాల్సిందంటే, ఏది చెప్పినా మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు నేను మీ దగ్గరకొచ్చి ఏదో సంస్కృతం మాట్లాడేసాననుకోండి, పాఠం చెప్తున్నారా? సంస్కృతంలో ఏదో చెప్తున్నారా? అంటారా లేదా మీరు? ఏటోనండి ఏదో భాష మాట్లాడిందండి ఆ అమ్మాయొచ్చి. ఏదో చెప్పుకొని ఎళ్ళిపోయిందండి అంటారా లేదా? అంతేనా? ఎందుకంటే మీకు సంస్కృతం రాదు. రానిది నేనొచ్చి చెప్పాననుకోండి మీకేమైనా అర్థమవుతదా? అయితే నేనిక్కడికొచ్చి శాస్త్రవేత్తల కోసమో లేదంటే శాస్త్రవేత్తలు ఏవేవి కనిపెట్టారో అవన్నీ చెప్పాననుకోండి వచ్చి. మీకు అర్థమవుతదా? అర్థం కాదు. అంటే ప్రజలకు ఎలా చెప్తే అర్థమవుతది. ఎప్పుడు కూడా అదే ఆలోచించాలి. మనము ఒకరికి వాక్యం చెప్తున్నామంటే అది అర్థమైనట్టు ఉండాలి అవతల వాళ్ళకి. అర్థమైందా అంటే, అర్థమైందా అనడం కాదండి. మనసులో కొంతమందికి అర్థం కాదు గానీ అర్థమైందనేస్తారు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే, వాక్యం ఎప్పుడు చెప్పినా అర్థమైనట్టు చెప్పాలి. ఏదో మనకున్న భాషని ఎదుటివారి దగ్గర ప్రదర్శించాలనో, నాకింత భాషలో అనుభవం ఉందని చెప్పి, ఆ అనుభవం అనేది ఎదుటి వారికి చూపించాలనేది కాదు. నాకేదో గొప్ప టాలెంట్ ఉంది భాష మీద, అది నేను చూపించాలి అనుకోకూడదు. ఎప్పుడు వాక్యం చెప్పినా ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించాలి. అది ఎవరిని చూసి నేర్చుకున్నాం మనం? యేసుక్రీస్తు వారిని చూస్తే మనకి అర్థమవుతుంది. కనుక ముందుగా మనం సువార్త ప్రకటించినప్పుడు ఇది మనసులో పెట్టుకోవాలి. చిన్న పిల్లలకి చెప్పినా, పెద్దవాళ్ళకి చెప్పినా, వృద్ధులకి చెప్పినా, మధ్య వయస్కులకి చెప్పినా, యవ్వనస్తులకి చెప్పినా మనం ఎలా చెప్పాలో తెలుసా? వాక్యం ఎలా చెప్పాలి? అర్థమయ్యేటట్టు చెప్పాలి. అలా చెప్పాలంటే ముందు మనమేం ఆలోచించుకోవాలి? ఇప్పుడు మనకెవరైనా ఏదైనా చెప్పారనుకోండి, మనకెలా చెప్తే అర్థమవుతదని మనకు తెలుస్తది కదా! ఇలా చెప్తే నాకు అర్థమవుతది అంటాం మనం. అది మనం ముందు అవగాహన చేసుకొని, ఓహ్! అవతల వాళ్ళకి కూడా ఎలా చెప్తేనే అర్థమవుతదేమో అని వాళ్ళకి కూడా మనం అలా చెప్పాలి. అర్థమయ్యే రీతిలో బోధించాలి. అది యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి మనకి ఒక సూత్రం అది. ఇక అపోస్తలుల సువార్త ఎలా ప్రకటించారు? చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఇది ఇక్కడ ఎవరు చెప్తున్నారు తెలుసండి? పేతురు గారు మాట్లాడుతున్నారు. ఈ ప్రసంగం పేతురు గారు చెప్తూ ఏమంటున్నారంటే, మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు. ప్రొద్దుబుడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. యోవేలు ప్రవక్త ద్వారా అంటే ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన మాటలను చూపించే కదా పేతురు గారు చెప్తున్నారు ఇక్కడ. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే అని చెప్పి ప్రవక్తల గ్రంథాల్లో రాయబడినటువంటి మాటను చూపించి ఆయన చెప్తున్నాడంటే అక్కడ ఎవరికి చెప్తున్నారు తెలుసా? ఆయన ఎవరికి వాక్యం చెప్తున్నారు తెలుసా? యూదులకి, ఇశ్రాయేలీలకి. అదే కదా పైన చూడండి ఉంటది. 14వ వచనం చూడండి. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియుగాక. చెవియొగ్గి నా మాటలు వినండి. యోదయ మనుషులారా మీరు వినండి. యోదయ మనుషులంటే ఇశ్రాయేలీలే కదండి! అంతే కదా! ఇప్పుడు ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోతారు కదా! 10 గోత్రాల వారు ఒకవైపు, 2 గోత్రాల వారు మరొక వైపు. వీళ్ళనేమో యూదులు అన్నారు. వీళ్ళనేమో ఇశ్రాయేలీలు అన్నారు. కానీ మొత్తానికి వీళ్ళందరూ ఎవరు?
ఇశ్రాయేలీలే కదా! ఇశ్రాయేలీలేనా? యాకోబు గారి పిల్లలు. అయితే వాళ్ళకి వాక్యం చెప్తున్నారక్కడ పేతురు గారు. ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం వాక్యం చెప్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరికి చెప్తున్నామో అన్నది ముందు మనం ఆలోచన ఉండాలి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరికి చెప్తున్నాం? పెద్దలకు చెప్తున్నామా? చిన్న పిల్లలకి చెప్తున్నామా? లేదంటే అసలు అక్కడ ఆహ్, చాలా అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి. అలాంటి వారికి వాక్యం చెప్తున్నామా? లేదంటే వాక్యాన్ని నిమ్మలంగా స్వీకరించే వారికి వాక్యం చెప్తున్నామా? వాక్యం చెప్పినప్పుడు ఎవరికి చెప్తున్నామో అన్నది ముందు మనం అవగాహన చేసుకొని చెప్పాలి. అక్కడేమో వృద్ధులుంటారు. మనం ఇక్కడికొచ్చి ఏదో యవ్వనస్తులకు సంబంధించింది చెప్తే వాళ్ళకి అర్థమవుతదా? చిన్న పిల్లలకి వాక్యం చెప్తాము. ఆళ్ళ దగ్గరికెళ్ళి మనం పెద్ద పెద్ద పదాలు, పెద్ద పెద్ద మాటలు వాడితే అర్థమవుతదా? అర్థం కాదు. ఎవరికి చెప్తున్నామో అనేది ముందు ఆలోచించుకోవాలి. ఇక్కడ పేతురు గారు ఎవరికి చెప్తున్నారు వాక్యం? యూదయ మనుషులు. మరి వాళ్ళకేమిచ్చాడు దేవుడు? ఇశ్రాయేలీయులకి ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. అవునా? అవునా? పాత నిబంధన కాలంలో మనం అవన్నీ చదువుకుంటాం. మరి ధర్మశాస్త్రంలో అన్నీ రాయబడతాయా లేదా? ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన మాటలన్నీ తెలుసా? వాళ్ళు చదువుకున్నారా లేదా? చదువుకున్నారు. అందుకే వాళ్ళు చదువుకున్నారు కదా ఆల్రెడీ. చదువుకున్నారు గనకనే నేను ఏవి చెప్తే వీళ్ళకి అర్థమవుతదంటే, వీళ్ళు చదువుకున్న మాటలు చూపించే వీళ్ళకి చెప్తే నేను అర్థమవుతదని ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన మాటలు చూపించి చెప్తున్నారు పేతురు గారు. అంటే ఎవరు ఏది అర్థం చేసుకోగలరో అదే మనం చెప్పాలి. ఎవరికి ఏది వచ్చో దానిని చూపించి చెప్పాలి. యేసుక్రీస్తు కూడా అదే చెప్పారు. కళ్ళ ముందు కనిపిస్తున్న వస్తువులు చూపించే చెప్పాడాయన. అంతే కదా! ఆవగింజ కనిపించదా? రోజు చారులో కనిపిస్తది. కదా! విత్తనం కనిపించదా? ఎన్నో సార్లు చూస్తాం మనం. ఇవి మనకు కనిపించినవే చెప్తున్నారు. మనకు అర్థమైనవే చెప్తున్నారు. పేతురు గారు కూడా యూదులతో మాట్లాడుతునేటప్పుడు నిజంగా వాళ్ళకన్నీ తెలుసు కదా! పాత ధర్మశాస్త్రం తెలుసు కదా! ప్రవక్తల గ్రంథాలని చదువుకున్నారు కదా వాళ్ళు. అందుకే ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన మాటని గుర్తు చేస్తూ ఆయన చెప్తున్నారిక్కడ. ఇక దావీదు గారు కూడా అన్నవి కూడా చెప్తాడీయన. ఈ అధ్యాయం అంతా కూడా దావీదు గారు ప్రకటించినవి కూడా చెప్తారు. అలా చెప్పిన తర్వాత అలా ఆయన సువార్త ప్రకటిస్తునేటప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఏమని అన్నారో ఒకసారి మనం చూస్తే 36వ వచనం చూడండి. 36వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీల వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. ఇదిగో మీరు ఎవరికి చెప్తున్నాడు ఆయన? ఇశ్రాయేలీల వంశమంతా తెలుసుకోండి. ఏమని? మీరు సిలువ వేసిన ఆ యేసునే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించెను. ఇంకా ఆయన ఆ మాటలన్నీ చెప్పేస్తున్నాడండి. ఇక ఈ మాటలన్నీ విన్నారు వాళ్ళు. విన్న తర్వాత వాళ్ళు ఏమయ్యారు చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, బాబోయ్! మేము సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు వారినేనా దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించింది. హృదయం ఏమైపోయిందట? నొచ్చుకుందట. నొచ్చుకోవడం అంటే ఏంటి? హృదయం నొచ్చుకోవడం అంటే చూడండి, పుట్టినోట్లో ఏముందో చూడండి. మూల భాషలో పొడవబడి, పుట్టినోట్లో ఏముందో చూసారా? హృదయం నొచ్చుకొని అన్న దగ్గర ఏముంది? పొడవబడి. పొడడం అంటే ఏంటి? కత్తితో పొడిచేయడమా? కాదండి. మనలో ఏదైనా తప్పుందనుకోండి, మనం ఏం తప్పు చేస్తున్నాం అనుకోండి, సరిగ్గా ఎవరైనా వచ్చి అదే వాక్యం మనకు చెప్పారనుకోండి ఇలా చేయకూడదని. ఆ మాటలు వింటే మనకేమనిపిస్తది? నేను ఇలా తప్పు చేయకూడదు కదా! తప్పు చేయకూడదు కదా! మనశ్శాంతి ఉండదు మీకు. మీకు గమనించారో లేదో? మనం బయటికి ఆనందంగా ఉంటాం. కానీ ఏదైనా తప్పు చేస్తే మనశ్శాంతి ఉండదు. లోపల ఎలా ఉంటది తెలుసా? అబ్బా! ఎందుకిలా చేశాను? ఎందుకిలా చేశాను? నేను ఎందుకిలా చేయాలనుకుంటున్నాను? దేన్ని బట్టి నేను ఇలా చేశాను? మన హృదయం ఏమవుతదో తెలుసా? మనల్ని శోధిస్తుంటది. మన హృదయం నొచ్చుకుంటది. అలాగే ఆ మాటలన్నీ చెప్పగానే వాళ్ళ హృదయం ఏమైపోయిందటండి? నొచ్చేసుకుంది. బాధపడిపోతుందంట. అయ్యో! నిజమే కదా! అయ్యో! అలాగే కదా! అది పొడవబడ్డం అంటే. అంతే తప్ప ఎవరో కత్తితో ఎళ్లి పొడి చేయడం కాదు. చెప్పాలంటే వాక్యం రెండంచులు గల ఖడ్గమే. కానీ ఎలా నొచ్చుకుంది? అయ్యో! నిజమే కదా! ఆళ్ళంతట ఆళ్ళే ఒప్పుకున్నారా? బలవంతంగా ఒప్పించారా? వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకున్నారు. వాక్యం ఎప్పుడైనా అలాగే చెప్పాలి. అవతల వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు నిజమే. ఇది చెప్పారు నిజమే. కరెక్టే బాబు చెప్పావు అనాలి తప్ప, మనం బలవంతంగా వాళ్ళకెప్పుడు ఒప్పించకూడదు. అదే చెప్పారక్కడాయన. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు.
అలా బాప్తిసం పొందమని చెప్పారు కదా! ఎంతమంది బాప్తిసం పొందారండి? 41 వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు ఏంటి అంగీకరించారు? వాక్యాన్ని అంగీకరించారు. ఎంతమంది? బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది. కరెక్ట్‌గా 3000 మంది కాదు. ఎంతమంది? ఇంచుమించు. అంతే కదా! మనం ఇంచుమించుని ఎప్పుడు అడుగుతాం? కరెక్ట్‌గా మనకి తెలియనప్పుడు. ఇంచుమించు 3000 మంది మారిపోయారంటే ఎలాంటి మాటలు చెప్పాడో ఆలోచించండి. 3000 మందిని ఆయన ప్రసంగం మార్చింది. అవునా? అపోస్తలులందరూ చెప్తున్నారు. అపోస్తలులందరిని అడుగుతున్నారు. ఏం చేయాలి చెప్పండి? బాప్తిసం 3000 మంది ఇంచుమించు 3000 మంది తీసుకున్నారంటే ఎలాంటి మాటలు చెప్పుంటాడండి? మనం కూడా వాక్యం చెప్తే అలాగే చెప్పాలి. మనము కూడా ఎవరికైనా సువార్త ప్రకటించినప్పుడు అలాగే సువార్తని ప్రకటించాలి. ఇక స్టెఫెన్ గారు ఏం చేశారు చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51 వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51 వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారేరే. ఇక్కడ స్టెఫెన్ గారు వాక్యం చెప్తున్నారండి. ఎప్పుడు ఎంత ముందుకెళ్ళి చెప్తారో తెలుసా ఆయన? అబ్రహాము గారి కాలం దగ్గర నుండి చెప్తాడాయన. ఎందుకు అబ్రహాము గారి కాలం దగ్గర నుండి చెప్పాలి వాళ్ళకి? అబ్రహాము గారి కాలం దగ్గరికి వరకు అక్కడ వరకు ఎళ్లి చెప్తారు. అంత ముందుకెళ్ళి ఆయన అలా చెప్పుకొని వస్తూ అబ్రహాం గారి కోసం, మోషే గారి కోసం, ఇంకా న్యాయాధిపతుల కోసం, ఇంకా దావీదు గారి కోసం, ఇంకా ఇవన్నీ ఈ సందర్భాలన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తూ, ఆయన ఆ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఆయన ఏమని చెప్తారో తెలుసా అండి నిజంగా? ఇదిగో ముష్కరులారా! మీరు ఏం చేస్తారట? హృదయములను, చెవులను దేవుని వాక్యానికి గాని ఏం చేయరట మీరు? లోపరచరసలు మీరు. దేవుని వాక్యానికే మీరసలు లోపరచట్లేదు. ఇంకా మీరు లోపరచకుండా ఎలా ఉన్నారు? మీ పితరుల వలె. ఇశ్రాయేలీయులకి చెప్తున్నాడు. మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడు ఎలా ఉన్నారు? పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. అంటే వాళ్ళకు తెలిసిన విషయాలే. వాళ్ళు అర్థం చేసుకోగలిగిన విషయాలే. వాళ్ళు ఎరిగినటువంటి సంగతులే అక్కడ స్టెఫెన్ గారు వాళ్ళకి ఏం చేస్తున్నారు? బోధించారు. అవి బోధించినా సరే కిట్టకేం చేశారు వాళ్ళు రాళ్ళతో కొట్టి? చంపేశారు. అంటే ఇలాంటి వారు కూడా ఉంటారు. మనం ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చాలా కరెక్ట్‌గా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కొంతమందికి నచ్చక ఏం చేస్తారు? కొడతారు, చంపేస్తారు. అంటే వాక్యం చెప్పినప్పుడు ఇతరులకు ఏదైతే తెలుసో దాన్ని చూపించే చెప్తే ఏమవుతది వాళ్ళకి? అర్థమవుతుంది. ఇది మనకి అర్థమైంది. ఇక పౌలు గారు ఎలా బోధించారు? పౌలు గారు కూడా ఎలా సువార్త ప్రకటించారు చూడండి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 23వ వచనం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 23వ వచనం. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయు చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. ఏం చెప్పారట? పౌలు గారు ఏమేమి చెప్పారు? ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయు చెప్పక. పౌలు గారు కూడా వాక్యం చెప్పినప్పుడు ప్రవక్తలు చెప్పినవి, మోషే గారు చెప్పినవి ఎత్తి చూపించారు చూడండి. అంటే పౌలు గారు కూడా ఎవరికి ఏది తెలుసు, ఎవరు ఏది చెబితే అర్థం చేసుకోగలరు, ఏది చెబితే వారి హృదయాలు మారుతాయి అని ఆలోచించి పౌలు గారు కూడా ఏం చేశారట? ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏది చెప్పకుండా అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చారంట. మరి ఇలాంటి ఈ పౌలు గారే అన్యజనులకు సువార్త ఎలా ప్రకటించారు? అసలు అన్యజనులకు సువార్త ఎలా ప్రకటించాలి? అన్యజనులు అంటే అర్థం ఏంటండి? ఎవరు అన్యజనులు అంటే? క్రైస్తవులు కానివారు. ఇప్పుడు అన్యజనుల దగ్గరికి వెళ్ళి మనం దేవుని మాటల్ని ఎలా ప్రకటించాలి? మనం వాక్యం ప్రకటించుకునే స్వేచ్ఛ మనకి చట్టం ఇచ్చిందా అంటే ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు మన అన్యజనుల దగ్గరికి వెళ్ళి దేవుని మాటల్ని ఎలా ప్రకటించాలి? వాళ్ళని దూషించాలా? లేదంటే వాళ్ళని తిట్టాలా? మీరు చేస్తున్నవన్నీ తప్పు అని ముఖం మీదే చెప్పాలా? అదేనా సువార్త చెప్పాల్సిన పద్ధతి? దేవుడు అలాగేనా సువార్తను చెప్పమన్నాడు అంటే పౌలు గారు ఎలా చెప్పారో చూద్దాం.
అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 22వ వచనం. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో అతిదేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, పౌలు గారు ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళారు. అసలు ఆ పట్టణం ఎలాంటిది తెలుసా అండి? ఏథెన్స్ అనే పట్టణం ఎలాంటి పట్టణమో తెలుసా? చూడండి ఒకసారి 16వ వచనం. అదే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి. దేంతో నిండిపోయిందటండి ఆ పట్టణం? విగ్రహములతో నిండిపోయింది. విగ్రహాలతో నిండిపోయింది. మరి అలాంటి పట్టణానికి వెళ్ళి పౌలు గారు ఎలా చెప్తున్నారు సువార్త చూడండి. విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. పరితాపం పట్టలేకపోతే పౌలు గారు వెళ్ళి వెంటనే, మీ విగ్రహాలు వట్టివి, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు అని అన్నారా? అని చెప్పారా? ఏం చెప్పారు? 22వ వచనంలో చూడండి. పౌలు అరెయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి. ఏంటి ఏం చెప్తున్నారండి? ఏథెన్సు వారులారా, మీరైతే చాలా భక్తి గలవారు. తిడుతున్నారా పొగుడుతున్నారా? పొగుడుతున్నాడు. అంటే మనుషుల్ని మన వైపుకి మళ్ళించడానికి గల ఆలోచనలు ఇవన్నీ, టెక్నిక్స్ ఇవన్నీ. వెంటనే వెళ్ళి, ఏంటండి మీ విగ్రహాలు బాలేవండి, తీసేయండి అని అన్నది ఆయన. మీరు అతిదేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. బాబోయ్, మీ భక్తి చూస్తే ఏంటండి బాబు, మీ భక్తి సూపర్ అండి, మీ భక్తి చాలా. భక్తి కాదు, ఏ భక్తి అట? అతిదేవతా భక్తి మీకుంది. అయితే అలా నాకు కనిపించింది. నేను సంచరిస్తూ మీ దేవతా ప్రతిమలు చూస్తుంటే నాకు ఒక బలిపీఠం కనిపించింది. చూడండి దేవుని కోసం ఎలా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎంత తెలివిగా ఆయన చెప్తున్నారు. ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద ఏం రాయబడిందట అండి? తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు నేను ప్రచురపరచుచున్నాను. మీరు తెలియక దేని పట్ల భక్తి కలిగి ఉన్నారో దానికే నేను మీకు చెప్తున్నాను అని అక్కడి నుండి చూడండి దేవుడి కోసం చెప్పడం ప్రారంభించాడు ఆయన. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతాలయములలో నివసింపుడు. ఎంత మెల్లిగా చూసారా నిజాన్ని చెప్తున్నాడు ఆయన. ఎంత చక్కగా వాళ్ళు అర్థం చేసుకునేటట్టు చెప్తున్నారు. ఇదిగో మీరు తెలియబడిన దేవునికి అని రాశారు కదా, ఆ తెలియబడిన దేవుని కోసం నేను చెప్పడానికి వచ్చానని వెంటనే దేవుడి కోసం చెప్పడం స్టార్ట్ చేశారు. అలా దేవుడి కోసం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? అలా వాళ్ళంతా కూడా చెప్పినప్పుడు విన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు చూడండి. 33వ వచనం. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించరే. ఏం చేశారటండి? హత్తుకొని విశ్వసించారు. ఏంటండి, పౌలు గారు ఎలా చెప్పి ఉండకపోతే వాళ్ళు విశ్వసించి ఉంటారు? వాళ్ళెవరు? వాళ్ళు అతిదేవతా భక్తి గలవారు. అలాంటి వారిని కూడా పౌలు గారు నిజంగా మార్చారు. అంటే అర్థం ఏంటో తెలుసా? సువార్త ఆ విధంగా చెప్పాలి మనం. అవతల వాళ్ళ మనసు నొప్పించకుండా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా, వాళ్ళు సత్యాన్ని అంగీకరించినట్టుగా మనం చెప్పాలి. అదే కదా పౌలు గారు చేశారు. అతిదేవతా భక్తి విగ్రహములతో నిండిపోయింది పట్టణం అంతా. అలాంటి వారి కూడా విశ్వసించడం ఏంటండి? ఎలా విశ్వసించుంటారు? అదే మనకి తెలియాలి. అందుకే పౌలు గారిని దేవుడు అన్యజనుల కొరకు ప్రత్యేకపరుచుకున్నాడని అంటాడు. వాళ్ళని ఎలా మార్చాలి, వాళ్ళని ఎలా దేవుళ్ళలోనికి తీసుకురావాలనేది మనం చాలా తెలివిగా ఆలోచించాలి. ఎలా పడితే అలా సువార్త చెప్పేస్తే, ఎలా పడితే వాళ్ళకి దేవుని మాటలు చెప్పేస్తే వాళ్ళు వినరు, వాళ్ళు మాట్లాడు. వినకపోగా ఏమంటారు తెలుసా? తిరిగి మనల్నే తిడతారు. ఈరోజు ఎక్కువగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. సువార్త ప్రకటించడం ఆపేయమంటున్నారంటే దానికి ఎక్కువ శాతం కారణం మనమేనండి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనమే గోల్ చేస్తాం, మనమే కదా వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడతాం, వాళ్ళ దేవుళ్ళని దూషిస్తాం, వాళ్ళ దేవుడి కోసం తప్పుగా మాట్లాడతాం. ఇవన్నీ చేయబట్టే కదా వాళ్ళు ఏమైపోయారు? మన మీద విరోధులుగా మారిపోయారు, శత్రువులుగా మారిపోయారు. కానీ అలా కాకుండా మంచి మనసుతోనే మనం వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకుని రావాలి తప్ప వాళ్ళు నిందించో, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసో, వారి మనసును గాయపరచో మనం ఎప్పుడు కూడా వాళ్ళని
రాబట్టుకోలేము. రాకపోగా ఏం చేస్తారంటే కొడతారు, మనల్ని తిడతారు, మనల్ని చంపుతారు. ఇది కూడా చేస్తారు. కనుక సువార్త ప్రకటించడం అనేది ఎంత ప్రాముఖ్యం, అది ఎలా ప్రకటించాలో తెలియడం కూడా మనకి చాలా ప్రాముఖ్యం చూసారా? దానికోసం ఎంతో ఆలోచన ఉండాలి మనకి. ఈళ్ళకి ఎలా చెబితే అర్థమవుతదన్న జ్ఞానం మనకుండాలి. అది ముందుగా మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి తప్ప, ఎలా పడితే నేను అలా వెళ్ళిపోతాను, సువార్త ప్రకటించేస్తాను, నాకొచ్చేసింది కదా నేను చెప్పేస్తానని ఎప్పుడు మనం అనుకోకూడదు ప్రియులారా. కనుక పౌలు గారు అన్యజనులకు ఎలా ప్రకటించారు చూసారా? ఇంకో మాట చూడండి, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. ఎలా చెప్పాడండి ఆయన? ఎంత మంచిగా చెప్పాడు చూసారా? ఇంతకీ వాళ్ళెవరంటండి? వాళ్ళెవరో తెలుసా? 7వ వచనం చూద్దాం. 7వ వచనంలో, లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండివాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి స్వస్థత పొందుటకు అతనికి ఏముందట? విశ్వాసం ఉందని గ్రహించి, నీ పాదాలు మోపి సరిగ్గా నిలువమని చెప్పగానే వెంటనే నడిచేశాడు. అప్పుడు అందరూ ఏం చేశారట? పౌలు చేసిన దానిని లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరి. వాళ్ళు వేరే వాళ్ళండి. ఇక వాళ్ళు వాళ్ళ భాషలో కేకలు వేయగానే బర్నబాకు జుపతి అనియు, పౌలుకి పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న జుపతి యొక్క పూజారి ఎడ్లను చూసారు. ఇవన్నీ మనకి ఎవరిదలు కనిపిస్తున్నాయి చూడండి, ఎలా కనిపిస్తున్నాయి? పూజారి ఎడ్లను, పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి జన సమూహములతో కలిసి బలి అర్పింపవలసి ఉండెను. జనసమూహములతో కలిసి ఏం చేశారటండి? వాళ్ళు బలి అర్పింపవలనే ఉండెను. అపోస్తలులైన బర్నబాయు, పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరపడి, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుషులమే కదా. మీరేం చేయాలో తెలుసా? మీరు మా పట్ల చూపించాల్సిన ఈ ప్రేమ చూపిస్తున్నారు, కానీ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో ఈ వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టండి. అలా చెప్పి ఊరుకున్నారా? ఆకాశము, భూమి, సముద్రము, వాటిలో ఉండే సమస్తము సృజించిన దేవుని వైపు తిరగాలని మీకు మేము సువార్త ప్రకటిస్తున్నామని చూసారా? సువార్తను ఎలా ప్రకటించాడు ఆయన? ఎలా ప్రకటించాడండి? చూడండి ఎలా ప్రకటించారో చూసారా? ఇంకా చూడండి, ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడవనిచ్చెను. ఆయన ఆకాశం నుండి మీకు వర్షం, ఫలవంతమైన ఋతువులు దయచేయచ్చు, ఆహారం అనుగ్రహిస్తూ ఉల్లాసంతో మీ హృదయములు నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. వాళ్ళకి ఎలా చెప్పారు చూసారా? ఎలా సువార్త ప్రకటించారు? ప్రకృతిని చూపించి. మనం కూడా సమాజంలో ప్రకృతిలో ఉన్న వాటిని ఉదాహరణగా చూపించే మనం సువార్తని చెప్పాలి. అలా చెప్పినప్పుడే అన్ని జనులకి సువార్త అర్థమవుతుంది. ఆ సువార్తని మనం చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమైనప్పుడు, వాళ్ళ మనసులో ఏమాత్రం నొచ్చుకోలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మన మాటలను అంగీకరిస్తారా లేదా? అంగీకరిస్తారు. మన మాటల్ని వాళ్ళు అంగీకరించాలి. మన మాటల్లో నిజముందని వాళ్ళు తెలుసుకోవాలి. అలా చెప్పినప్పుడే మనం సువార్త ద్వారా ఒకరిని రక్షించేవారం అవుతాం. అంటే సువార్త వల్ల రక్షించాలంటే కష్టమేనా? కష్టమే. సువార్త ఎలా పడితే అలా చెప్పేస్తే అవతల వ్యక్తి రక్షించబడడు. అవతల వ్యక్తి మార్పు పొందేటట్టుగా మనం చెప్పాలి. అవతల వ్యక్తి హృదయానికి ఆ మాటలు హత్తుకునేటట్టుగా మనం చెప్పినప్పుడే ఆ వ్యక్తి మార్పు పొందుతాడు. కనుక సువార్త ప్రకటించే ముందు మనకి తెలియాల్సిన విషయాలు ఏంటి మనకి తెలియాల్సిన విషయాలంటే, ముందు ఎవరికి ప్రకటిస్తున్నామా అన్నది మనకి తెలియాలి. చదువుకున్న వారికి చెబుతున్నామా, చదువు లేని వారికి చెప్తున్నామా, ఇది మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటో తెలుసా? పరిస్థితులను బట్టి, స్థలాన్ని బట్టి మనం వాక్యం చెప్పాలి. ఇప్పుడు మనం అన్ని జనుల దగ్గరికి వెళ్తే ఎలా చెప్పాలి? లేదంటే క్రైస్తవుల దగ్గరికి వెళ్తున్నాం, ఎలా చెప్పాలి? పరిస్థితి బట్టి మనం అక్కడ వాక్యం ఎలా చెప్పాలన్నది మనం తెలుసుకోవాలి. తర్వాత ఏంటో తెలుసా?
పరిస్థితులు బట్టి బైబిల్‌లో ఉన్న మాటలు మనం చెప్పినప్పుడు, మనం ఎవరైతే మనల్ని దూషిస్తున్నారో ఈ లోకంలో ఉన్నవారు, అలాంటి వారు మనల్ని దూషించకుండా లోకంలో కొంత జ్ఞానం అంటూ మనం కలిగి ఉండాలి ఖచ్చితం. బైబిల్ ఒక్కటే నేర్చేసుకుంటాను, బైబిల్ ఒక్కటి చదువుకుంటానంటే కాదు. లోకంలో ఉన్న వాటి మీద మనల్ని త్రిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది. కానీ మనం లోక జ్ఞానంలో కొంత కూడా మనం అవగాహన చేసుకొని ఉండాలి. అలా ఉండినప్పుడే మన సువార్త ధైర్యంగా ప్రకటించగలం. ఇక తర్వాత ఏంటో తెలుసా అండి? చట్టాన్ని బట్టి చెప్పాలి. మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని మనం దుర్వినియోగపరుచుకోకూడదు. వినియోగం అంటే మనం చెప్పాల్సింది చెప్పుకొని వెళ్ళాలి తప్ప, ఇతర మతస్థుల జోలికి మనం వెళ్ళకూడదు. ఇతర దేవుళ్ళని మనం దూషించకూడదు. ఇది చట్టం మనకిచ్చినటువంటి హక్కు. ఇంకా మనం ఎలా చెప్పాలో తెలుసా? మర్యాదగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? మర్యాద. వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చూస్తారండి? మన భాషలో ఏం చూస్తారు వాళ్ళు? మర్యాద చూస్తారు. అంతే కదా! ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న చూసాను ఏంటంటే, వాళ్ళొక బిజినెస్ చేస్తున్నారట. ఆళ్ళు బిజినెస్ చేస్తునేటప్పుడు మరి ఆ బిజినెస్‌లో ఏమైనా ఎవరికైనా కావాలంటే యాడ్స్ చేస్తుంటారు కదండీ అందరూ యూట్యూబ్‌లో. అలా యాడ్స్ చేస్తున్నప్పుడు చాలా యాడ్స్ చేస్తున్నారట. అయితే ఏదైతే బిజినెస్ చేస్తున్నారో అంటే వాళ్ళొక పచ్చళ్ళనుకోండి. లేదంటే బిస్కెట్‌లనుకోండి. వాళ్ళేదైతే చేస్తున్నారో అది అంత టేస్టీగా లేదట. అంత టేస్టీగా లేదట. వాళ్ళ బ్రాండ్ అంత టేస్టీగా లేకపోయినా సరే, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఉందట. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారట. ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టేనే కొంటున్నారట. అంటే దేన్ని బట్టి కొంటున్నారిక్కడ? వాళ్ళ మాట తీరు బట్టి. ఆళ్ళ బె ఆళ్ళ వాళ్ళు చే వాళ్ళ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది రుచిగా లేదు. అయినా కొంటున్నారంటే దేన్ని బట్టి? వాళ్ళ మాటకు ఆకర్షించబడి. అలాగే మన మాట కూడా ఎలా ఉండాలి? మర్యాదపూర్వకంగా ఉండాలి. పరిస్థితి బట్టి మాట్లాడాలి. సమయోచితంగా మాట్లాడాలి. దేవుడేమన్నాడు? సమయోచితంగా మాట్లాడితే అసలు ఎంత బావుంటదంటే చాలా బావుంటది. సమయానుకూలంగా మాట్లాడాలి. ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడితే మంచిది అని ఆలోచించి మాట్లాడాలి. మనల్ని ఎవరైనా సరే వివాహానికి పిలిచి వాక్యం చెప్పమన్నారనుకోండి, అక్కడికెళ్ళి మన సైంటిస్టుల కోసం చెప్తే అర్థమవుతదా? అక్కడికెళ్ళి వాళ్ళకేం చెప్తే అర్థమవుద్దో అది చెప్పాలి. అర్థమైందా? ఎవరో ఇంట్లో దిగుతున్నప్పుడు మనకు వాక్యం చెప్పమన్నారనుకో ఏం చెప్తాం? అక్కడేది చెప్పాలి నేను. అది మనకు ఆలోచన రావాలి. ఇలా మనం ప్రతీదీ కూడా ఆలోచన చేసుకుంటూ చెప్పాలి. ఇక మనం మాట్లాడే ప్రతి పదాన్ని కూడా మనం మనసులో పెట్టుకునే మాట్లాడాలి. పదజాలం ఎలా ఉంది? మనం మాట్లాడే పదజాలం ఎలా ఉంది? మనం ఎలా చెప్పగలుగుతున్నాం? మనకంటే పెద్దవారే మన ముందు కూర్చుంటే, వాళ్ళకు మనం ఎంత మర్యాదగా చెప్పగలుగుతున్నాం అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సువార్త ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మనకి అవసరమండి. ఇక సువార్త నేను ప్రకటించను, నాకు చాలా సిగ్గుగా ఉంది అని అనొచ్చా మనం? అనకూడదు. ఎందుకంటే పౌలు గారు ఏమన్నారు చూడండి ఒకసారి. పౌలు గారు ఏమంటున్నారు? రోమాపత్రిక 1 అధ్యాయం 16 వచనం. రోమాపత్రిక 1 అధ్యాయము 16 వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాణ్ణి కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. ఏంటి సువార్త అంటే ఏంటో చెప్తున్నాడండి. మొదట నమ్ము ప్రతివానికి, అలాగే యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది ఏమైంది? దేవుని శక్తి. అందుకే సువార్త చెప్పడానికి నేనేం సిగ్గుపడను. అంతే కదండీ! మనం ఏదైనా మాట్లాడడానికి సిగ్గుపడతామా? చెప్పండి. అనర్గళంగా మాట్లాడేస్తాం. ఎవరినైనా తిట్టడానికి సిగ్గుపడతామా? అమ్మో! ఇష్టానుసారంగా తిడతాం. కానీ సువార్త ప్రకటించడానికి సిగ్గుపడతాం. ఇది ఎంత సిగ్గుపడాల్సిన విషయమో ఇది మనకి. కనుక సువార్త ప్రకటించడానికి సిగ్గుపడకూడదు. నాకు భయమండి, నేను చెప్పనండి, నేను చెప్పలేనండి, నాకు రాదండి అని మనం ఎప్పుడూ అనకూడదు. అలా అనకుండా మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటించడానికి సిద్ధపడాలి. ముందుగా నేర్చుకోవాలి. నేను ఎలా సువార్త ప్రకటించాలని. నేర్చుకోకుండా ఎళ్లి చెప్పకూడదు. ఏది పడితే అది చెప్పకూడదు. నేర్చుకొనే చెప్పాలి మనం. ఇంకా సువార్త ప్రకటించినప్పుడు పాముల వలె వివేకులుగా ఉండాలి. పావురముల వలె నిష్కపటులుగా ఉండాలి. పాముల వలె వివేకం. ఇక్కడ నేను ప్రకటిస్తే ఏం జరుగుతది? ఇక్కడ నేను ప్రకటిస్తే వాళ్ళు ఎలా అనుకుంటారు? వివేకంగా మనం ఆలోచించాలి. ఏది పడితే అది మాట్లాడేస్తే ఎవరు పడితే అలా ఎవరి మనసుకి ఏది గుచ్చుకుంటుందో తెలీదు కదండి. ఏది వారికి నచ్చదో తెలీదు కదా. అప్పుడు నిజంగా మనం
వాళ్ళ దాడికి గురవుతాం అప్పుడు. అలా ఉండడానికి మన మాటే కారణమవుతుంది. కనుక మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక సువార్తని మనం ప్రకటించాలి. మరి ఈ సువార్త ప్రకటిస్తున్నా సరే అనేక మంది వినట్లేదు కదా! వినట్లేదు. తర్వాత అనేక మంది దాడి చేస్తున్నారు. మంచిగా ప్రకటించినా వాళ్ళ దేవుళ్ళని దూషించకుండా కరపత్రం ఇచ్చేసి వెళ్ళిపోయినా కొడుతున్నారు గదా! మరి అలాంటి వారిని చూసి ఏమనుకోవాలి మరి? అలాంటి వారిని చూసి మనం ఏమనుకోవాలి? దేవుడు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఒకటో అధ్యాయం, ఏడో వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, ఒకటవ అధ్యాయం, ఏడో వచనం చూడండి. కాబట్టి మాసిదోనియాలోను, అకయలోను విశ్వాసులందరికీ మీరు మాదిరి అయితిరి. అలా మనం కిందకి చదువుకుంటూ మనం వచ్చేస్తేనండి, అలా ఆ మాటలని చదువుకుంటూ వస్తే, ఆ సువార్తని అంగీకరించిన వారి కోసం కూడా ఏం చెప్తున్నాడు చూడండి. క్షమించండి. రెండో పత్రిక తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 6, 8 వచనాలు కలిసింది చూడండి. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 6, 8 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ఏముంటదట? ప్రతిదండన. దేవుడు చేస్తారు కదా ప్రతిదండన. మనం ఎందుకు చేయాలి వాళ్ళకి చెప్పండి? ఏమంటున్నాడు? సువార్తకు లోబడని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చెయ్యునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అంటే సువార్త ప్రకటించినప్పుడు వినకపోతే ఎవరు ప్రతిదండన చేస్తారు వాళ్ళకి? దేవుడే. మనల్ని శ్రమ పెడితే వాళ్ళకి ఏం కలుగుతుందట? మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ. మనల్ని ఎవరు శ్రమ పెడుతున్నారో వారికి ఏముంది? శ్రమ ఉంది. శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించటం దేవుడికి న్యాయమే కదా మరి అది. న్యాయమే కదా. మంచి చెప్తే త్రోసిపుచ్చావంటే మరి అది అన్యాయం కదా. అలాంటి నీకేం చేయాలి? శిక్ష విధించడం న్యాయమే. మరి మంచి చెప్తున్న వారి మీద నువ్వు దాడికి పాల్పడ్డావంటే వారికి విశ్రాంతినివ్వడం దేవుని దృష్టికి న్యాయమే. కనుక మనం ఏం బాధపడాల్సిన పని లేదు. సువార్త వినట్లేదండి, సువార్త చెప్తుంటే మనం బాధపడాల్సిన పని లేదు. ఎవరు చూసుకుంటారు వాళ్ళ పని? దేవుడు. దేవుడికే వాళ్ళు మనం అప్పగించాలి. కానీ మనం మాత్రం పరుల జోలికి వెళ్ళకూడదు. అది ఆ మాట చివరిగా చూసి ముగించుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. పేతురు గారు రాసిన రెండో పత్రిక, క్షమించండి, పేతురు గారు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, వాళ్ళు ఏం చేస్తున్నారట? శరీరానుసారంగా నడుచుకుంటూ వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారట? ప్రభుత్వమును నిరాకరిస్తూ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలించుటకు ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారును, స్వేచ్ఛాపరులను, మహాత్ములను దూషింపవెరవకి ఉన్నారు. ఎవరిని దూషిస్తున్నారటండి? మహాత్ములను. దూషించడం అనేది మనకి తగదు. అందుకే వాళ్ళెవరిని దూషిస్తున్నట్టుగా కనిపిస్తుందండి ఇక్కడికి? మహాత్ములను దూషిస్తున్నారు. వారు మహాత్ములను దూషించేవారుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. కానీ మనమైతే అలా ఉండకూడదు. మనం ఆ విధంగా వారిని దూషించే విధంగా ఉండకూడదు. మనం దూషించే మాటలు మన నోట రానివ్వకూడదు. పరుల జోలికి మనం పోకూడదు. కనుక సువార్త అంటే అర్థం ఏంటి? సువార్త అనగా యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానం కోసం ప్రకటించడమే సువార్త. కానీ ఇది మాత్రమే సువార్త కాదు. బైబిల్లో దేవుడు రాయించిన వాక్యం అంతా సువార్తే. మరి దాన్ని ఎలా ప్రకటించాలి? ఇంతవరకు మనం నేర్చుకున్నాం. కనుక ప్రకటించినప్పుడు ఇవన్నీ మన మనసులో ఉండాలి. ఇకపోతే సువార్తకు భిన్నమైన సువార్త కూడా వచ్చేసింది. కనుక ఇంకెంత జాగ్రత్తగా సువార్త ప్రకటించాలో ఆలోచించండి. ఏది సత్యం, ఏది అసత్యం అనేది మనం సమాజానికి తెలియజేసేవారిగా మనం ఉండాలి. అలా ఉండాలి అంటే ఈ పాఠం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇలా నేర్చుకునే మనం సమాజంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించుటకు సిద్ధపడాలి. అలా మనందరం ఉండాలని
నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా తండ్రి, దేవా, మీ మాటలు ఎదుటివారికి చెప్పేటప్పుడు తండ్రి ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఎంత మెలకువ కలిగి ఉండాలో మేము నేర్చుకున్న మేము తండ్రి విన్నవి కేవలం విని విడిచిపెట్టే వారంగా కాకుండా మా జీవిత కాలంలో వాటి ప్రకారం నడుచుకునే మనసు మాకు అనుగ్రహించండి. తండ్రి, విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించి మీ మాటలు వినటానికి ఎంతో ఆసక్తితో వచ్చారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవా, మరి ఈ మాటలు తండ్రి దొరకక ఈరోజు సమాజంలో ఎంతోమంది తండ్రి ఉన్నారు. కానీ అది పొందుకున్న మేము ఎంతో గొప్పవాళ్ళం, భాగ్యవంతులం. మరి ఆ భాగ్యాన్ని మేము ఏమాత్రము దుర్వినియోగపరుచుకోకుండా తండ్రి దాన్ని సద్వినియోగపరుచుకుంటూ మీ నుండి ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతూ అనేకులకు మీ కొరకు చెప్పి వారి హృదయాలు మీ కొరకు త్రిప్పేటట్లుగా సహాయం అనుగ్రహించండి. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిరంజీవి ఆయన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతోమంది సహకరిస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఈరోజు తండ్రి మరి ఎందు నిమిత్తం అయితే ఈ తరగతిని ఏర్పాటు చేసుకున్న కుటుంబం ఏదైతే ఉందో తండ్రి, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా, మరి ఒక మీ మాటలు నేర్చుకున్నటకు, మీ మాటలు తెలుసుకున్నటకు తండ్రి, మరి లోకంలో కొంత విద్యను సంపాదించి అందులో ఉత్తీర్ణత సాధించి ఎంతో ఆనందిస్తుండగా తండ్రి, మరి ఆ కుటుంబంలో తండ్రి ఏదైతే సమస్యగా ఉందో మీ చిత్తమైతే దాన్ని పరిష్కరించమని ప్రార్థిస్తూ ఆ కుటుంబం అంతా ఎల్లప్పుడూ మీలో నిలుచులాగున సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థనేసు క్రీస్తు శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.